హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎంతో పర్వదినమైనటువంటి ఈ రోజున ఎన్నో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. అలాగే మీరు కూడా విద్యార్థులుగా ఎండోమెంట్ ఈవో ప్రిపరేషన్ యొక్క స్టార్ట్ అనేది ఈ రోజునే చేసి ఖచ్చితంగా మీరు అనుకున్న ర్యాంక్ ని సాధిస్తారని మనస్ఫూర్తిగా మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో క్రమశిక్షణతో గనక మీరు ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా ఈ ఉద్యోగం అనేది మీరు సాధించి తీరుతారండి. సో ఈ తొలి ఏకాదశికి సంబంధించి ఒక పురాణ గాథ అనేది ఉంది. ఆ గాథ కోసం మనం తెలుసుకుందాం. ఇప్పుడు తొలి ఏకాదశి స్టోరీని మనం చూద్దామండి. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారండి. దీనికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఏంటంటే ఒకటి తొలి ఏకాదశి అయితే ఇంకోటి శయన ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి, ఇలా డిఫరెంట్ పేర్లతో ఈ ఏకాదశిని పిలుస్తారు. ఇది ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుందండి. ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఏంటి దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, పురాణ నేపథ్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారండి. క్షీరసాగరంలో ఆదిశేషువుపై యోగ నిద్రలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరుగుతుంది. 4 నెలల పాటు కొనసాగుతుంది. చాతుర్మాసం అంటారు దీన్ని. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఇది ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఇది కొనసాగుతుంది. ప్రాపర్లీ 4 months ఉంటుందండి. సో దీనికి ఒక స్టోరీ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటనేది. ఒక బ్యాక్ స్టోరీ ఉందండి. ఏకాదశి తొలి ఏకాదశి ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యాక్ స్టోరీ. సో మనకి ఇంతకు ముందు పూర్వం సూర్యవంశానికి చెందిన మాంధాత రాజు అనే ఒక రాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడండి. ఆ రాజ్యంలో తీవ్రమైన కరువు, 3 ఏళ్ల పాటు వర్షాలు లేక తీవ్రమైన కరువు వస్తుందండి. రాజు ఏం చేస్తాడు, అడవులకు వెళ్ళి దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి మునులందరినీ అడుగుతా ఉంటాడు. అడిగితే అంగిరీష మహాముని ఎవరైతే ఉన్నారో తొలి ఏకాదశి వ్రతం కోసం తెలియజేస్తారనమాట. అసలు తొలి ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని తెలియజేసి ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కరువు అనేది తొలుగుతుంది, మీ రాజ్యం సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటుందని చెప్పేసి అంగిరీషు మహాముని మన మాంధాత రాజుకి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు రాజు ప్రజలు మొత్తం అందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించి వర్షాలు కురిసి కరువు తొలగిపోయి సుభిక్షంగా ఆ రాజ్యం అంతా అవుతుందన్నమాట. సో ఇదే మనకి ఈ కథా సారం అనమాట, ఏదైతే తొలి ఏకాదశి కథ. సో ఆ రోజు నుండే ఈ తొలి ఏకాదశి రోజు నుండే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఆ 4 నెలల కాలం ఏదైతే ఉందో సృష్టి పోషణ, అంటే సృష్టి ఏదైతే ఉందో మొత్తం విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం యొక్క బాధ్యతలను శివుడు స్వీకరిస్తారు. ఓకేనా, అలా నమ్ముతారనమాట. అందుకే దీన్ని చాతుర్మాసం అని కూడా పిలుస్తారు. ఓకే, ఈ నెలల్లో ఈ 4 నెలలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి కార్యక్రమాలు కూడా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేసుకోరు. ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ 4 నెలల్లో చేయరు. కానీ ఏమైనా పని మొదలెడితే తొలి ఏకాదశి రోజు మొదలు పెడతారనమాట. ఓకేనా, ఏ పనులు మొదలు పెట్టినా తొలి ఏకాదశి రోజు మొదలుపెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా శ్రీ మహావిష్ణువుని నమ్మి మంచి జరుగుతుందని ఆశిస్తారు. అదే విధంగా మనము కూడా ఈ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్దాము. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. మిస్టర్ కాంపిటేటివ్ సపోర్ట్ కూడా ఉంటుందండి 100%. సో ఈ విధంగా మనం ఈ స్టోరీని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకెవరు ఈ ఈ రోజులో ఇంకేం స్పెషాలిటీ ఉంది. ఈ రోజు నుంచే మనకి వర్ష ఋతువు, మాన్సూన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. కొత్త పంటలకి శుభారంభం అనమాట. కొత్త పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడానికి కానీ ఈ రోజునే ప్రాముఖ్యంగా తీసుకుంటారు. కొత్త సంకల్పాలు ఏవైనా సరే ఎవరైనా చేయాలంటే కొత్త సంకల్పాలు, న్యూ బిగినింగ్స్, విద్యార్థులు చదవడం కానీ వాళ్ళు చదువు ప్రారంభించడం కానీ లేదంటే వ్యాపారవేత్తలు కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడం కానీ ఇది మొదలు పెట్టడానికి అనువైన రోజు, ఇదే మంచి సమయం అని అందరూ కూడా భావిస్తారు. ఇదే విధంగా మీ ప్రిపరేషన్ ని కూడా ఈ రోజే మొదలు పెట్టండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచి టీచర్ సపోర్ట్ తీసుకోండి. లేదు మేము ఓన్ గా చదువుకుంటామన్నా సరే మనం యూట్యూబ్ లో కంటెంట్ అది ఇస్తుంటాము. సో వాటిని కూడా ఫాలో అయ్యి కొంచెం కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తో ఉంటూ ప్రిపరేషన్ ని కొనసాగించండి. ఒకే దగ్గర స్టక్ అయిపోవద్దు. ఎక్కడైనా స్టక్ అయిపోతే మీరు దాన్ని దాటి అధిగమించి ముందుకు వెళ్ళండి. సపోర్ట్ తీసుకోండి. ఓకే,
సో మీ ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంటిన్యూ చేయండి. ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మిస్టర్ కాంపిటేటివ్ని సంప్రదించి మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ప్లే స్టోర్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాము, డౌన్లోడ్ చేసి ఫ్రీ క్లాసులు కూడా మీరు వినొచ్చు. వెళ్ళి చూసినట్టయితే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఎడ్జ్ అనేది మిస్టర్ కాంపిటేటివ్ తీసుకొస్తుందండి. మీరు ఏవైతే 20-30 మార్కులతో వెనకబడిపోతారో ఆ మార్కుల యొక్క గ్యాప్ని మిస్టర్ కాంపిటేటివ్ ఫిల్ చేసి మిమ్మల్ని ర్యాంక్ దగ్గరగా తీసుకెళ్తుంది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇప్పటి నుంచి కోర్సు స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుందో చెప్తాము. చూసిన వాళ్ళు ఇక్కడతో వీడియో ఎండ్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. యాజ్ ఐ టోల్డ్ యూ, మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తాయి మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం, మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే. సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం. మేమేంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది. ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 stop సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక MCQ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 stop సొల్యూషన్గా ఈ కోర్సుని పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.